కఠినమైన భయంకరమైనటువంటి అవమానకర మాటతో మాట్లాడటం అవుతుంది. ఒకసారి వినండి, మీరు ఎలా రియాక్ట్ అవ్వడం చూడండి అన్న. అతను తను లేడు, తర్వాత వచ్చాడు. ఏ మాట నాకు గుర్తులేదు, కానీ ఈ బతికెందుకు పక్కన 8 రూపాయలు చెప్తే బాగుంటుంది అనుకుంటారు ఆడవాళ్ళు. అయితే అంత అనేసి అంతమంది మధ్య అక్కడ రాగానే బుల్లెట్ తీసిన టీచర్గా ముందే చెప్పారు కదా అందరికీ, ఇలా అంటే ఏదో మాట అండి. అందరూ అతని వైపు చూడడం, తర్వాత అందరూ తన కేసు అని చేస్తారు. ఏమి ఫేస్ మాడిపోవాలా అంటే ఫేస్ అది ఏమీ మాడాల, ఏమి ఫేస్ ఫీలింగ్స్ మాడాల. ఆ మాట అనకుండా ఉంటే ఎలా ఉంటారో, ఆ మాట బదులు మీ అందరూ మహా మంచి ప్రతి అంటే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ హ్యాపీయెస్ట్గా ఉంటున్నాం. గుర్తుందండి, చెప్పు, నాకు గుర్తులేదు. అందరికీ వందనాలండి. దాదాపు 25 సంవత్సరాలు పైన అవ్వచ్చు. సేవకులందరూ కలిసి ఒక స్థలంలో కూర్చున్నాము. అయ్యగారు పక్కనే నేను కూర్చున్నాను. చాలా హార్డ్గా, అంటే చాలా కఠినమైన మాట, ఎప్పుడు ఎక్కడ వినలేదు అలాంటి మాట మాట్లాడారు వాళ్ళు. అంటే వేరే వాళ్ళు అండి అన్నారు, మీ ద్వారా నేను ఎప్పుడు కూడా అనిపించుకోవాలి. అంత కఠినంగా మాట్లాడి నర్మై కూర్చో అని అన్నా. నేను మౌనంగా కూర్చున్నాను. 10 నిమిషాలు అంతా కింగ్ ఆఫ్ సైలెన్స్. సేవకులు అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఏమయ్యా, నీ మనసు ఎందుకు అంత పాడు చేసుకున్నావు అన్నారు. నా మనసు ఏం పాడవలేదు అన్నారు. నేను అన్న మాటలకి నీ మనసు పాడవలేదా అన్నారు. అవలేదు. అంటే నా ముఖంలో ఆ ఫేస్ ఇండెక్స్ కనపడుతుంది కదండి అన్న మాటకి. నా ముఖంలో ఆ మాటకి ఆ స్పందన లేదు నాకు. ఎందుకంటే ఏదో నాలో ఒక లోపం ఉండి ఉండవచ్చు. నన్ను గద్దించారు. ఆ గద్దింపుకి నేను లోబడాలి కనుక లోబడి కూర్చున్నానండి. చాలాసేపటికి 10 నిమిషాల తర్వాత పరీక్షించడానికి జయరావుని నేను అన్నాను. కానీ మన ముఖంలో కూడా అలాంటి స్పందన లేదు అని చెప్పారని. దాదాపు 25 సంవత్సరాల పైన అయిపోయింది. అందరికీ వందనాలు. ఎన్ని సంవత్సరాలు మనం బైబిల్ చదువుతున్నాము, ఎంత సమయం బైబిల్ మన చేతుల్లో ఉంటుంది, ఎంత సమయం బైబిల్ తెచ్చి మనం చదువుతూ ఉంటాం. ఎంతమంది ఒకళ్ళ మీద బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎన్నిసార్లు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఎన్నిసార్లుగా దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నారు. నీ వినుచున్న వాక్యం, చదివిన వాక్యము, ద కాన్స్టిట్యూషన్ అనే బైబిల్ నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చిందా? ఆ మాటల్లో ఎన్ని మాటలు నువ్వు ఫ్రీగా మార్చుకున్నావు? పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఎన్ని? 10 ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు నెరవేర్చాలి? 10 ఆజ్ఞలు నెరవేర్చాలి. బైబిల్ అంతటినీ మనం పట్టుకున్నాము, బైబిల్ అంతటినీ చదువుతున్నాము, బైబిల్ అంతటినీ వింటున్నాము. ఆ బైబిల్ అంతా ఏంటో తెలుసా? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని 2 మాటలే దానిలో ఉన్నాయి. 2 సబ్ హెడ్డింగ్స్. ఒకటి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు. బైబిల్ మరి ఇండియా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అది కూడా అదండి. ఏ దేశం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆరండి. ఏ అమ్మ అన్న పిల్లలకి ఏం చెప్పింది? ఆరండి. ఏ నాన్న పిల్లలకి ఏం చెప్తాడు? ఆరండి. ఏ భర్త భార్య ఏం చెప్తాడు? ఆరండి. ఏ భార్య భర్తకి ఏం చెప్పింది? ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ ఇన్ ద వరల్డ్. 2 చెయ్యి, చేయకూడదు, తిను, తినకూడదు,
శాపము దీవెన, మనము జీవము. ఈ పండు తింటే చచ్చిపోతావు, ఆ పండు తింటే నిరంతరం జీవిస్తావు. ఇది తినవచ్చు, అది తినకూడదు. ఇది తింటే నలను, అది తింటే జీవము. ఓన్లీ టూ. బైబిలంతా కలిపి చెప్పేది. ఎన్ని సందర్భాలు చెప్పినా ప్రతి సందర్భంలో కూడా దేర్ ఆర్ ఓన్లీ టూ ఆస్పెక్ట్స్. వ్యభిచారం చేయొచ్చు, చేయకూడదు. దొంగతనం చేయొచ్చు, చేయకూడదు. కొట్టవచ్చు, కొట్టకూడదు. తిట్టవచ్చు, తిట్టకూడదు. తప్పు, రైతు. ఆ ప్రతిదీ కూడా ఎన్ని ఫేసెస్ వాటికి? ఓన్లీ టూ ఫేసెస్. నేను ముగింపు కొడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతకాలంగా మార్పుందని మీరు, ఎంతగానో సహోదరులు మీరు, ఎంతగానో దేవాక్యాన్ని వింటున్న మీరు ఈ బైబిల్లోని వాక్యాలు ఎన్ని వింటున్నారు, ఎన్ని చదువుతున్నారు, ఎన్ని వింటున్నారు, ఎన్ని బోధిస్తున్నారు? ఇప్పుడు చిన్న ప్రశ్న వేసినట్లయితే ఈ బైబిల్లో ఏ వాక్యాలు నీ జీవితంలో క్రియగా మార్చుకున్నావు? నీ పెళ్ళయిందా? ఆ పెళ్ళయిందయ్యా. ఏమయ్య అబ్బాయి నీ పెళ్ళయిందా? పెళ్ళయింది. అబ్బాయి అమ్మాయి నీ పెళ్ళయిందా? పెళ్ళయింది. ఎన్నాళ్ళైంది? 30 సంవత్సరాలైంది. కలిసి ఉంటున్నావా, విడిపోయావా? కలిసి ఉంటున్నావు. ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలైంది. పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరయ్యా. వద్దనుకున్నావా, కావాలనుకున్నావయ్యా. మరి పిల్లలు లేరు అంటే ఏంటన్నమాట? దే ఆర్ ఇన్ ద ఛానల్ బట్ నో చిల్డ్రన్. దే ఆర్ ఇన్ ద ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ బట్ దే డోంట్ హ్యావ్ ద చిల్డ్రన్. అది విచారమా కాదా? చెప్పండి. మరి వాక్యం అనేది మనం వింటున్నాము కదా, మరి 2 ఆస్పెక్ట్స్ కలిగింది బైబిల్ కదా. ప్రభుత్వ చట్టాలు కూడా 2 ఆస్పెక్ట్స్ కదా. తండ్రి చెప్పేది 2 ఆస్పెక్ట్లు, తల్లి చెప్పిన 2 ఆస్పెక్ట్స్, భార్య చెప్పిన 2 ఆస్పెక్ట్స్, భర్త చెప్పిన 2 ఆస్పెక్ట్స్, దేవుడు చెప్పిన ఓన్లీ 2 ఆస్పెక్ట్స్. దేర్ ఆర్ 2 ఫేసెస్, దట్స్ ఆల్. ప్రతిదానికి 2. మరి ఇంతకాలంగా బతి చేస్తున్న నువ్వు రెండింటిలోనే ఉన్నావా? రెండింటిలో ఒకవైపు ఒరిగిపోయేవా? ఆ ఒరిగింది లెఫ్టా, రైటా? బైబిల్ అంతా నువ్వు చదివి బైబిల్ అంతా వింటున్నా నీవు. ఆర్ యూ రైట్ సైడ్ ఆఫ్ బైబిల్, ఆర్ యూ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బైబిల్? బైబిల్ చదివినందుకు, బోధించడానికైనా, జీవించాలన్నది లెఫ్టా, రైటా? జీవించాలని లెఫ్ట్కి వస్తుందా, రైట్కి వస్తుందా? చదివినాను లెఫ్ట్కి వస్తుందా, రైట్కి వస్తుందా? బోధించిన లెఫ్ట్కి వస్తుందా, రైట్కి వస్తుందా? చెప్పండి. 100 మార్క్స్ పేపర్ ఇచ్చాడు, ఈ 60 మార్క్స్ వచ్చినాయా? కరెక్ట్ రాసా? తప్పావా? తప్పలేదు. రాసావా? రాసలేవు. కరెక్ట్ రాసా? కాదు. సెంట్ రాసా? కాదు. ఫస్ట్ రాసా? అవును. మెరిట్ స్టూడెంటే కాదా? అరే మీరు స్టూడెంటే కదా, గవర్నమెంట్ చెప్పింది కదా. ఏమైనా యూ గాట్ ద ఫస్ట్ క్లాస్. నీకేమొచ్చింది? ఫస్ట్ క్లాస్. అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి? 60. 59 మార్క్స్ సెకండ్ క్లాస్. 35 మార్క్స్ 34 మార్క్స్. విచ్ క్లాస్ యూ బిలాంగ్స్ నౌ? విశ్వాసి అనేది ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 60 నువ్వు రీచ్ అయినట్లయితే ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. 60 ఏంటి? అది అంకె, గడియారం టైం 60 నిమిషాలు ఏంటి? ఏం 60 అనేది? మార్కులు. నీకు వచ్చిన మార్కులు 100, నీకు రావాల్సిన మార్కులు 100, నీకు వచ్చిన మార్కులు 60, రాని మార్కులు 40. ఆ చదువు వచ్చినాడు రానివాడువా? 60 మార్కులు వచ్చిన వాడివి, 40 మార్కులు రాని వాడవి. అది ఒక జడ్జి గారు నీకు మన శిక్షకు తీస్తున్నా అన్నాడు ఒక జడ్జి, ఒక నేరస్తుని. అదేంటి సార్ అన్నాడు. నువ్వు మనకేమైనా తప్పు చేసావే, అందుకని మన శిక్ష విధిస్తున్నాను, కాబట్టి మన శిక్షని విధిస్తున్నా అని చెప్పాడు. ఎందుకు అంటే నువ్వు చేసిన నేరాన్ని ముందు ఈ నేరం చేసేవాడు నేను మన శిక్ష అన్నాడు. నేరాలు ఎన్ని ఉన్నాయి? 50 ఎన్నింటికి ఇచ్చాడు? నేరాలు ఎన్ని ఉంటాయి? అవి ఉన్నాయి. ఎన్ని? ఇది ఎన్ని నేరాలు చేశాడు? మన శిక్ష చేశాడు డాక్టర్ గారు, జడ్జి గారు. ఎన్ని చేయలేదు? 99. మరి మన శిక్ష ఎందుకండి?
అండర్స్టాండ్ చేసుకోండి. ఒక్క నేరం చేసిన వాళ్ళు శిక్షలు వేస్తున్నారా? 10 నేరాలు చేస్తే 10 నేరాలు కలిపి వేస్తున్నారా? ఒక్క నేరం చేసి ఏ నేరానికి? ఒక ఆయన 10 కేసులు పెట్టారు. 10 కేసులు ఒక దాంతో తీర్పు తీరుస్తారు. దేనికి శిక్ష? దానికి చేస్తాను. Out of 100 you got 60, but you are feeling you are the first class. Okay, first class అని బైబిలే చెప్పారు, డిపార్ట్మెంట్ చెప్పింది. బట్ హౌ మెనీ మార్క్స్ యూ లాస్ట్? 40 అంటే ఆ 40 మార్క్స్ పాస్ అయ్యేవా తప్పేవా? 100 చట్టానికి ఒక మార్క్ అనుకోండి. అప్పుడు అవుట్ ఆఫ్ 100 నీకు 60 వచ్చినాయి. అంటే ఎన్ని ఆన్సర్ చేసావు, ఎన్ని జవాబు ఉంది, ఎన్ని నీకు వచ్చు, ఎన్ని రావు, ఎన్ని చేయలేదు, ఎన్ని చేసావు, ఎన్ని వచ్చు, ఎన్ని రాలేదు. 40. ఓ జడ్జి గారు, మరి 100 తప్పులు చేసిన వాడికైనా మరణ శిక్ష, ఒకటి చేసినా కానీ మరణ శిక్ష. 99 చేయలేదు జడ్జి గారు. హలో జడ్జి గారు, చిన్న మనవండి అయ్యా, 90 నేరాలు ఒకటైనా చేసింది. 100 చేస్తే నన్ను జైలు వేయండి అయ్యా అన్నాడు. కానీ ఎన్ని నేరాలు ఉన్నాయి? 100కి ఎన్ని? 100 out of 100 కదా మార్క్స్ అనేది. కాన్స్టిట్యూషన్ 100 అనుకో, బైబిల్ కూడా 100 అనుకో. అవుట్ ఆఫ్ 100 మనకి ఎన్ని రావాలి? 60 వస్తే ఫస్ట్ క్లాస్ కదా. ఇక్కడ ఎన్ని రావాలి? ఇక్కడ 60 వస్తే ఫస్ట్ క్లాసే. 40 తప్పులు చేయొచ్చు, కానీ 100 తప్పులు చేస్తే నువ్వు అరకాయని వెళ్ళిపోతావు అయ్యా. 60 చేసినా పర్వాలా, అరకాయని వెళ్ళిపోతావు కదా. 60 నేరాలు చేయనందుకు వెళ్తాడా? 40 చేసినందుకు. వాడు ఉరిశిక్ష చేశాడు. ఎన్ని నేరాలు చేశాడు? ఒకటే. ఎన్ని చేయలేదు? 99 చేయలేదు. ఒక నేరానికి ఏ శిక్ష వేశాడు? మరణ శిక్ష వేశాడు. ఎందుకని? చేయని ఎన్ని ఉన్నాయి? జడ్జి గారు ఏంట్రా నాకు ఏం వేశారండి? నీకు మరణ శిక్ష వేసామరా. ఎన్ని నేరాలు కండి? ఒక్క నేరానికి రా. ఎన్ని నేరాలు చేయలేదండి? 90 చేయలేదరా. మరి ఆడ సంగతి ఏంటండి? కావాలా? ఒక నేరానికి వాడు గురి శిక్ష వెళ్తామంటే, బైబిల్లో 99 చట్టాలు ఉండగా, 100 చట్టాలు ఉండగా, ఒక చట్టాన్ని నెరవేర్చి 99 నెరవేర్చకుండా నువ్వు పొలకొని కావాలా? నీకు మాట్లాడండి కదా. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? క్లియర్? అది కంపారిజన్ అర్థమైందా? చెప్పు. అక్కడ 6లో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఎన్ని నెరవేర్చాలన్నారు? 10 నెరవేర్చాను. 9 నెరవేర్చాను. ఇప్పుడు ఎన్ని నెరవేర్స్తే నెరవేర్చినట్టు? 10 నెరవేర్చి. ఎన్ని నెరవేర్స్తే రిజల్ట్? 10 నెరవేర్చి. మరి 9 నెరవేర్స్తే రిజల్ట్ ఉందా? ఉందా? ఈ 10 ఆజ్ఞలో ఒక్కటి మీరేనాను చెప్పు. అప్పుడు ఫెయిల్ అయిపోయి బైబిల్ చెప్పలేదా? ఏ ఒక్క ఆజ్ఞ విడిచిపెట్టినా సరే యు ఆర్ నాట్ సక్సీడెడ్ వన్. ఈ బైబిల్ చట్టం అనేది 100గా ఉన్నప్పుడు నువ్వు పొలం వెళ్ళాలనుకుంటే అవుట్ ఆఫ్ 100 నీకు ఎన్ని రావాలి? 100 రావాలి. 99 మార్క్స్ పరలోకం లేదు, 89కి పరలోకం లేదు. పరలోకం లేదు. సరే, ఒక పాయింట్. ఎక్కడ ఉన్నాం మనం? ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో ఎక్కడ ఉన్నా సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాను? 99. 100 వీటిలో ఒకటి మీరున్నాను. వాళ్ళ సబ్జెక్ట్ అన్నింటిలో పాస్ అయ్యి ఉద్యోగం పొందాలంటే ఇదే సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు 100 ఇచ్చేవాళ్ళకి ఉద్యోగం అవ్వాలనుకోండి.
కూర్చోవాలి ఎంతమంది ఉద్యోగస్తున్నారు చేయకండి, కూర్చున్న వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు ఎంతమంది చేయకండి. ఏదైతే బాగుంది నేను అవుతా మాట్లాడుతుందా ఇంకా ఆయన ఉద్యోగం పర్వాలేదు. మన ప్రజాంగిలో ఉన్నామనుకోండి, ఇప్పుడు మనం బియ్యం పడవ చేసుకోవాలనుకోండి ఎన్నో రాశారు అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ లేకపోతే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎంత ఉంది ప్రజాంగిలో ఒక 5 అయిపోయింది. ఎంత ఉంది బైబిల్ ఎంత రావుంది, 65 అన్నామని బైబిల్ అంతా కొనుక్కున్నాము, కొంతమంది కొనుక్కున్నాము. బైబిల్ అంతా కొను అంతా చదువుతావా కొంచెం చదువుతున్నావా? అంతా చదువు ఒక కాలంగా అన్ని కాలాలు చదువుతున్నావా? అంతా చదువు Come on. అన్ని కాండాలు చెప్పండి. అన్ని కాండాలు. కరెక్ట్ ఉద్యోగం వచ్చేసిన ఒక వ్యక్తి ఈసీ గాట్ అవుట్ ఆఫ్ 100 కొన్ని వచ్చాడు ఆయనకి వచ్చాయా? బైబిల్ ఏం చెప్తుంది? 100 ఒక పాపాలు ఉన్నాయి, 100 పాపాలు 60 పాపాలు చేసినారు, 60 పాపాలు చేయి పెడతారు. ఫస్ట్ క్లాస్ గో టు హెవెన్. గవర్నమెంట్ గో టు జాబ్ అంటారా? కరెక్ట్ అపాయింట్ చేయలేదా? అవుట్ ఆఫ్ 100 వచ్చాయా? కరెక్ట్ అంటే ప్రభుత్వం పెట్టింది ఆప్షన్ ఏం పెట్టింది? మ్యాక్సిమం వస్తే చాలు. ఈ బయట 100 చక్రాలు కండి అవుట్ ఆఫ్ 100 50 చేసి 90 అనుకున్నా లేదు. చెప్పా సరే 60 మార్కులు తెచ్చుకోవాలంటే ఫస్ట్ క్లాసే. 60 గవర్నమెంట్ 60 ఫస్ట్ క్లాస్ ఇచ్చినా సరే 95 మార్క్స్ వచ్చినా సరే మళ్ళా ఫస్ట్ క్లాస్ లేదా? ఎంత ధైర్యం! అరే 95 వచ్చినాయా, ఇంకో 4 మార్కులు రావాలనుకున్నారా, అందుకే మళ్ళీ నేను ఫస్ట్ రాస్తున్నారా, ఇంకోటి రాయాలంటే ఇది దేవుడు ప్యాస్ 35 మార్కులు వస్తే నాకు రాయమన్నావా? ఈసారి 30 కాదు 40 కూడా రావన్నాడు. అని ట్రై చేయరా? నేను పొరపాటు ట్రై చేయను, నాకు తెలుసు ఏమని అంటే ఎక్కువ వచ్చి తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావని తెలుస్తుంది. దయచేసి వినండి, ఈ పరిశుద్ధ గ్రంథానికి కలిగిన మనం పరువు వెళ్ళాలనుకున్నట్లయితే వీటిని గుడికి పోక ఇక ఎన్ని మనం నెరవేరుస్తున్నాము. నోటి మాటగా చెప్పడానికి విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమేమి చేయవలసి వారు ఉన్నారు, ఏ వాటిని చేయకుండా ఉండాలి. మీరు 100 చెప్పద్దు, ఒక 10 చెప్పండి. బైబిల్ పాటించడం ఒక 10 చెప్పండి అన్న. ఎంతసేపు చెప్పండి. ఇంకా నీ తండ్రి సన్మానింపు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్షి పొరుగు అని మీరు అబద్ధ సాక్షి పలకూడదు, విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించు. విశ్వాసాన్ని నేను ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే ఒక విశ్వాసం మత్స్యం జీవితాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే పక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి చేస్తాడా, సరైన వ్యక్త కాదా, భర్తగా ఏమేమి చేస్తాడని చెప్పి మనం చెక్ చేస్తే కొన్ని విషయం అర్థమైతే కొన్ని ప్రశ్నలు వేస్తే ఎలా మా చదువుతాను అనుకుని అన్నాడంట. నేను లెక్కలు బాగా వస్తానంట. ఎక్కడ ఎన్ని మాట్లాడా రోజు మా ఆయన కుటుంబం ఒక లెక్క లెక్కలు ఇస్తాను అన్నాడు. ఎంత తెలిసి ఎంత సబ్జెక్ట్ చేస్తాను, అందుకని సబ్జెక్ట్ వచ్చాను. శ్వాస లేక రోజు ప్యాకెట్ వస్తాను అన్నాడు.
నేను అడిగినప్పుడు ప్రశ్న ఏది చెప్పాలి చెప్పండి, మీరు ఏది చెప్పడానికి పోయి చేసి రావాలండి. వేళ మీద ప్రత్యక్షంగా మొట్టమొదటి ఏది చెప్పాలని చెప్పండి. అదే మార్కెట్తో ఏం వచ్చారు నాకా నీకే మార్కెట్ వేస్తే మన ఫ్రెండ్స్లో మా ఫ్రెండ్స్ చెప్పాడు. ఆ సబ్జెక్టులు ఏం చెప్పాడు ముందు బాగా వచ్చింది చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు, మూడోది చెప్పాడు, నాలుగోది చెప్పాడు, కొంచెం ఐదోది చెప్పాడు, ఆరోది గుర్తులేదు నాకు మర్చిపోయాను. అలాగే విశ్వాసం నేను ఎక్కడ విశ్వాసంగా ఉన్నాను, వాక్యాన్ని నేను నెరవేర్చే విశ్వాసంగా ఉన్నాను అనడానికి తక్కువ శక్తి నిలువనిగట్టి అదేంటి అవి చెప్పండి. వాటిలో రెండు చెప్పాలి. ఒకటి చేయకుండా ఏంటో చెప్పాలి, చేయవలసిన ఏంటో చెప్పాలి. బైబిల్ బిజీలో చేయకూడనివి చేయవలసినవి. డూ నాట్, ఈట్ నాట్, థింక్ నాట్. ప్రతిదానికి ఆపోజిట్ అవడానికి ఒకటి ఆపోజిట్ రెండు ఉంటాయి. విశ్వాసగా ఓ మనిషి విశ్వాసం తోటి విశ్వాసం కనపడినప్పుడు, ఆ విశ్వాసం పరిచయం అయినప్పుడు, ఆ విశ్వాసం ఆత్మీయంగా తెలుసుకోవాలన్నప్పుడు ఆ టిప్స్ లాగా మొట్టమొదటి వేసే ప్రశ్నలు 4-5 ఏ ప్రశ్నలు వేస్తావో ఆ మనిషి భక్తిని తెలుసుకోవడానికి అవి ఏ వేస్తావో చెప్పు ఒకసారి. మీ ఐడియా అర్థమైపోయింది. ఒక విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాస ఆత్మీయతలు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి ఎవరిని ప్రశ్నలు వేసి అతను అండర్స్టాండ్ చేసుకోగలవు అని అడుగుతున్నాను. జనరల్గా చెప్పదు లేదు, ప్రవర్తన అంటే మొత్తం వస్తుంది. అక్కడ స్పెసిఫిక్గా ఒక్కొక్కటి ఒక విశ్వాసం నాకు చెప్పినట్లయితే ఆ విశ్వాసం అనే వ్యక్తి దేవుని చిత్రం ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలు కొన్ని వేయండి అంటున్నా. క్రియలు మాట్లాడమన్నా, సూత్రాలు కాదు, క్రియలు. డూయింగ్ థింగ్స్. ఏది చేయకూడదో అది చేయట్లేదు అన్నది, ఏది చెయ్యాలన్నది చెప్పడం ముందు తర్వాత చేయాలి కదా. ఎక్కువ మాట గురించి చెప్పడం, తక్కువ చెప్పాలి చెప్పాడు. అట్లా చేయవలసిన ఏం చేస్తున్నారు చెప్పండి, చేయడానికి కాదు. బైబిల్ చేయమని చెప్పేవి ఏమి చేస్తున్నారు నా మనసులో ఉన్న జాగ్రత్త అది చెప్పాలి. నువ్వు అది గొప్పతనం అంటే అరే కాదు నాకు అనుదినము దేవునితో దశభాగం వాళ్ళని అప్లై చేయడం మాత్రం తప్పనిసరిగా భక్తి అంతా అక్కడే తేలిపోతుంది. సరే, థ్యాంక్ యూ. మన సహోదరు నాకు ఇష్టం ఉన్నదల్లా ఒకటి చెప్పాడు, చెప్పాలని చెప్పాడు. ఏంటంటే ఏ భాగం? దశమ భాగం. విశ్వాసం ఉన్న మనము, నటించబడిన మనము, ఈ చిత్తాలనే వాటిలో ఇది ఒకటి ఆజ్ఞ. ఇది దశమ భాగం. ఎంతమంది ఇస్తున్నారు దశమ భాగం? చేయకండి. ఇస్తున్న వారు మాత్రమే చేయకండి. పైకి ఎత్తి అమలు తెలుస్తుంది. క్రమంగా ఇస్తున్నవారు ఒక సబ్జెక్ట్ పేరు చెప్పాడు మన సహోదరుడు. ఆ సబ్జెక్ట్ని మన ముందు పెట్టుకున్నాం. ఆ సబ్జెక్ట్ని మీరు వ్యక్తిగత అప్లై చేయడానికి ఎంతమంది అని అడిగాను. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఓపెన్ వేరు జీవనం అనేది ఎవరు ఎక్కడ ఉన్నా సరే అర్థమైనా లేదా?
విగ్రహం కదా తెలియదే, చేయకుండా ఇస్తారో నాకు తెలియదు, ఎవరు ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు మా అందరూ తెలిసిందా లేదా? ఒకసారి చేయకుండా దశమ ఇచ్చేవాళ్ళు అందరూ కావాలి జాగ్రత్త చూడండి ఎలా ఉంటా చూడండి, వచ్చు చూడండి అందరూ మీకు మన సహవాసం ఎలా ఉందో చూడు తెలిస్తే నీకు అర్థమవుతుంది కదా. ఒక అమ్మాయి లవ్ లెటర్ రాసింది, ఆ సమయం మీకు తెలిసింది. ఆమె మీకు అంకుల్ బాగున్నారా అన్నాడు. కూర్చొని అంటావా, టిఫిన్ చేయమంటావా, వీడియో చూసేయడం అనుకుంటావా? మాత్రం నీకు ఆడపిల్ల ఉన్నారు, ఏమనుకుంటావు? అంతా మీకు ఏ పని నాకు చెప్పు, నాకు అన్ని పని నేను అడుగుతుంది నేను చేస్తాను. ఎక్కువ ఫోన్ చేసి అడుగు మీకు పని చేస్తాను. నువ్వు వాడుకోవచ్చు నాకు పని, నా పని ఇవ్వతాను. అసలు మా నాన్న రోజు పెళ్ళి లోపల ఇస్తాను ఉపయోగించుకుంటాను. చెప్పండి ఏ పని వచ్చి క్లియర్ వచ్చా, గవర్నమెంట్ వచ్చా, బ్యాంక్ వచ్చా, అన్ని పనులు వచ్చా నాకు మళ్ళీ ఒకటి నాకు ఓకే ఈజీ ఫీల్ కొడుకు లేదు కొద్దిగా ఎవరు కానీ ఉపయోగించుకుంటాను అనుకుంటావా? ఉపయోగించుకున్నా నువ్వు అయ్యా నేను తీసుకుని అన్నాడు, ఉపయోగించుకుంటావా పక్కన పెడతావా? అదే ఎక్కడ వస్తే ఇది ఆరోగ్య విషయం పగిలిందట, ఇక్కడ చేస్తే మరి ఎలా వాడుకోవాలి? అర్థం లేదు మరి వాడేస్తున్నాం, అర్థం లేదు కదా వాడుకోవచ్చు. మొదలు పొందాలి వాడుకోవచ్చు. ఇప్పుడు రోజు మారిపోయి ఇదివరకు ఆడపిల్ల కాలేజీ వేరే ఉండే, మొక్కల కాలేజీ ఉండే, ఆడపిల్ల ఆటలు వేరే, మొక్కల ఆటలు వేరే ఉండే. ఇప్పుడు ఆడపిల్ల ఆటలు వేస్తున్నారు, మొక్కల ఆటలు మొక్కలు వేస్తున్నారు. ఇది సేఫ్గా ఉంటారా? ఉంటారా? మాట్లాడలేదు అందరూ ఆడపిల్ల మొక్కలు సేఫ్గా ఉంటారు. ఈ పూర్వం ఇప్పుడు కాదు, పూర్వం అది కాదు. ఆనాడు కలిసి అన్నగానే మగమ్మ కూర్చున్నా సరే రోజులు మారిపోయినా లేదా మారిపోయినాయి. హ్యూమన్ నేచర్స్ మారిపోయింది. సరే కాబట్టి ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఏమర్థమైంది? ఇంకోటి చెప్పండి. క్రమంగా సాహసానికి వస్తున్నాం. అనుభవం అనుదినము ప్రార్థన వాక్యంలో ఎలా ఉంటుందో భక్తిని కాపాడుకోవడం చేసే పాలన ఏంటంటే భక్తిని మీ కాపాడుకోవడం వల్ల ఎక్కువ పాలన. క్రియలు వేరు, క్రియలు లేని భక్తి వేరు. చెప్పండి, క్రియలు వేరు, క్రియలు లేని భక్తి వేరు. భక్తి ఏం కావాలి? క్రియలు కలిగిన భక్తి కావాలి, క్రియలు కావాలి. ఏ విశ్వాసం కావాలి? క్రియలు కలిగిన విశ్వాసం, క్రియ లేని విశ్వాసము. క్రియలు లేని విశ్వాసము వ్రతము, సజీవమా మృతమా? వ్రతము, మృతమా సజీవమా? వ్రతము. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియల ఏకవచనం బహువచనం. దశమనేది మరో చెప్పాడు, క్రియల అది ఒక క్రియ మాత్రమే. మరి క్రియలు లేని విశ్వాసము అది మృతము. ఎక్కువ ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండాలో అని చెప్తున్న బైబిల్. అన్ని ఉండాలి. ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు, సాగు విశ్వాసం ఏంటయ్యా ఏ ఫోన్ చేశాడు? నేను అన్ని కూడా ప్రభు నమ్ముకున్నాను, మార్చుకున్నానయ్యా, ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను, ప్రభుత్వం జీతం ఇస్తుంది, కానీ నేను తీసుకోలేకపోయినటువంటి డబ్బులు లాంఛన రూపంలో చాలా డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు బాడల్స్ నేను పాపలు ఒప్పుతున్నాను దేని దగ్గర, కానీ నాకు లేకపోతున్నది. ఒకవన్నీ కూర్చొని లెక్క చేస్తున్నాను, అంతకాలం పనులు పనిచేస్తున్నాను, ఎంతకాలం ఇక్కడ పనిచేస్తూ బ్రేక్ అనే రూపంలో ఎంతమంది దగ్గర ఏమి తీసుకున్నాను అవి నేను లెక్క చూసుకున్నానయ్యా.
అలా లెక్క చూసుకుంటే నాకు 20,000, 25,000, 30,000 లక్షలు వచ్చింది అన్నాడు. గుర్తులేదు అని నాకు ఫోన్ చేశాను. సరే ఒప్పుకున్నావు ఉన్నాడు. మరి ఇంకేంటన్నా ఒప్పుకున్నాను, అనవసరం తీసుకున్నాను కదా, ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆ డబ్బులు వాడుకొని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు డబ్బులు కూర్చున్నాను. ఎంత డబ్బులు ఎక్కడికి తిరిగి ఇవ్వాలని కూర్చున్నాను. ముందు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, అది ఎక్కడెక్కడ ఉన్నారో అని అన్ని విషయాలు సేకరించి అడిగారు. నేను బయలుదేరి వెళ్తున్నాను. వాటి రిటైర్ చేసి ప్రాబ్లం చేస్తున్నాను. ఎంత అమౌంట్ గుర్తులేదు. ఎంత అమౌంట్ అతను ఎవరు ఆ మనిషి కాదు తీసుకున్న వ్యక్తి ఎవరు? బ్యాంక్ విశ్వాసం ఎవరన్నా మీరేనా? సారీ ఫోటో మామూలుగా సాగుని చేయలేక క్షమాపణకి క్షమించాలని అనుకుంటున్నాం మనం. కానీ ఆ సౌదరు అన్నిటి గురించి మాట్లాడుకొని ఇంజనీర్గా ఉంటూ బ్రేక్గా తీసుకుని తప్పని గ్రహించి ఒప్పు విడిచిపెట్టలేదు దాన్ని. ఇన్ని సంవత్సరాలు ఎంత అమౌంట్ ఎక్కడెక్కడ వెతికి ఒక్కో అర్థం చెప్పడం చాలా కష్టమైన అన్నారు. అర్థం తీసుకున్నా ఎక్కడ ఉన్నారో ఏంటి వెతికి పట్టుకొని వాళ్ళు ఎలాంటి వెళ్ళి ఆ డబ్బులు ఒక్కొక్క ఎంత వాళ్ళు అందరూ ఇచ్చి క్షమాపణకి నటించి జీవితం. కాబట్టి నేను వాక్యం చదవడం లేదు, బోధించడం లేదు, జ్ఞానం లేదు, దానికి లోబడము ఇన్ని. నేను బయటలో నువ్వు పర్లోకానికి వెళ్ళాలనుకుంటే అబ్రాహ్మణుడు అనుకున్నట్లయితే వేరే లెక్కేసే కాదు ఉన్నది, పెద్ద వేరే లెక్కేయచ్చు. నేను మిస్రేన్స్ ఏమన్నా ప్రేమలు నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు వీరు ధన్యులు. ఏంటి రియాక్షన్ అవ్వాలంటే సంతోషించి ఆనందించి దేవుడు అధికారంలో మెడతో పరిపూర్ణముగా మన పాపాలు, పితర పాపాలు, అనుకున్నాలు, తరతరాలు నైజంలో కూడా మీ రక్షణ దగ్గర అవటైన పూర్తిగా ఈ 10, 20, 30, 40, 50 పురాణం చూస్తున్నాం. పాపాలు, ఆ స్వభావాలు, తరతరాలు తల్లిదండ్రుల యొక్క ఆ నేచర్స్ మనలోనే అవన్నీ 100% కట్ అయిపోయాక చూడండి. కాబట్టి ఇంతమంది ఎంప్లాయీస్ మన సహవాసం ఉన్నారు. వీళ్ళైనా మన సహంలో ఎంప్లాయీస్ ఎంతమంది అయినా దీనికి 10 రెట్లు ఉన్నారు. వేరే మన సమాజం రాలేదా, మానవ స్పందలేదా, సమాజంలో లేరా? వచ్చి 2 ఆదివారం ఉదయం సెపరేట్ ఎంప్లాయీస్ కూడా ఉందని తెలియదా? సరే ముగిస్తాను. ఈ బైబిల్ గ్రంథమును ఎంతమంది పాటిస్తున్నాం? ఎక్కడ 2000 సంవత్సరాల క్రితం యేసు శరీరంలో ఉన్న జనాల్లో స్వాతంత్ర దేవుడు బోధిస్తుండగా అన్యులుగా ఉన్నటువంటి జక్షయ ప్రభుని 20 జక్షయ ప్రభు గురించి విని యేసు చూద్దామని వచ్చాడు.
స్వతంత్రం వచ్చిన వాడిని చూసిరారంటే ఏం చేసి వచ్చాడంట? కాల్ చేసి వచ్చాడంట. ఒక యజమాని ఫోన్ వస్తుంది. అదే పాలేరు ఉన్నటువంటి పెద్ద పాలేరు పిలిచి పై తోటలోకి వెళ్ళి అక్కడ 11 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు, 9 అడుగులు లోతు గొయ్యి తీయాలని చెప్పేసి పిల్లలు తీసుకెళ్ళమంటారు. ఆ తోట 6 కిలోమీటర్ల దూరం అంట. ఈ పిల్లలు తీసుకుని అందరూ వేసి వెళ్ళారు ఆ కొత్త తోట పోవడానికి. అరే యజమాని కొత్తలు చెప్పాడు, 6 ఇంటూ 9 ఇంటూ 11 చెప్పాక ఇప్పుడు తీయాలంటే అందులో ఉన్నదా పురుగుతో కొలిచారంట, పాత ఎత్తారంట, కట్లు వేసారంట, ఎత్తేసారంట, ఎక్కడ వేయాలంట అన్ని కామండి. అదే మర్చిపోయినట్టు అడగలేదు అన్నారంట. మళ్ళీ పూర్వంలో మళ్ళీ 6 కిలోమీటర్లు నడిచేది. అయ్యా ఆ మట్టి ఎక్కడ అర్థం కాలేదు, ఆ మాట మీరు చెప్పలేదు, మర్చిపోయినా అడగలేదయా, అందుకే గౌపద ఆఫీస్కి వచ్చానయ్యా, త్వరగా చెప్పానయ్యా. ఏంటో చెప్పే పక్కన లేనాడా, ఈ పక్కన అడగండి ఏం మాట్లాడాలా, నువ్వు పోయి సంవత్సరం పోయినాడు. సరే అని కానీ పోయి అమ్మన్నా ఇంకో పోయి చేద్దాం ఏమన్నారు, వెళ్ళి పోయి చేశారంట. అక్కడ చెప్పారంట, ఇప్పుడు చెప్పారంట, వాక్యంలో మీరు ఏం చేయాలో తెలియదా? వాక్యంలో ఏం చేయాలో తెలియలేదా? ఏమేమి చేయమని చెప్తుందో తెలియదా? ఏమి చేయొద్దని చెప్తుందో తెలియదా? అవి నీకు వినలేదా? వినరావా? చేద్దాం దాన్ని మానేవా? చేయమన్న వాటిని చేస్తున్నావా? మీరు దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు అంటే దేవుని దగ్గర దొంగిలిస్తున్న దొంగలు మీరు అంటున్నాడు. నేనేం భక్తుని అంటున్నాను. దేవుడు ఏమంటున్నాడు? ఎలా దొంగనే? ఎలా దొంగనే? మానవుడు దేవునితో దొంగినా? పదేవ భాగమును ప్రతిష్టాత్మను కాబట్టి ఆలోచించాలి. విశ్వాసం అయిన వలన కనీసం వచ్చే నెల నుంచి అయినా రోజంతా ఇలా గడుపుతున్నాం. రోజు దాంట్లో ఒకటి అంశాల కింద పెట్టుకున్నాం. ఇప్పుడు నేను అన్నిటికీ నేనే మాట్లాడుతున్నాను. రేపు నువ్వు విభజించినప్పుడు అలాగే ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్కి, ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్కి, ఏ లెక్చరర్ ఆ లెక్చరర్, ఏ సీనియర్ లెక్చరర్లు ఎవరి పాత్ర? అందరికీ పాత్ర. వైపున మీరు ఒక క్లాస్ వినేవారు ఉంటారు, సెకండ్ క్లాస్కి వెళ్ళేవాడికి అవి చెప్పేవారుగా ఉంటారు. ఆల్రౌండ్ ఇంటికి వచ్చేవాళ్ళు, రెండో శనివారం వచ్చేవాళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా ఆ 2 రోజుల్లో సబ్జెక్ట్స్ అంతటిని అందరూ కూడా చెప్పేవాళ్ళు చెప్పాలి, వినేవాళ్ళు వింటారా. ఇక్కడేమో టీచర్వి, ఆ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేపాటికి స్టూడెంట్. అక్కడేమో వింటున్నావు, ఇక్కడేమో చేసింది నువ్వు చెప్తున్నావు. డూ నాట్ ఈ రకంగా వాక్యాలు వింటూ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేద్దాం అంటే నేను చెప్పడం మీరు వింటాం, నేను చెప్పడం మీరు వింటాం, నేను చెప్పడం మీరు వింటాం, నేను చెప్పడం మీరు వింటాం. ఎన్ని అయిపోయినాయో వాక్యాలతో నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. నేను ఒక జోగి, నువ్వు జోగిని. నేను చెప్తున్నాను వింటున్నాను, చెప్తున్నాను వింటున్నాను, చెప్తున్నాను వింటున్నాను. జోగి రాసుకుని 2 జనాలు వస్తున్నాను, సెంటర్ అయితే జరుగుతున్నాయి, రాసుకున్నాం పూసుకున్నాం. జరుగుతుంది, రాసుకున్నాం పూసుకున్నాం. ఆధారం వాక్యం జరుగుతుంది, రాసుకున్నాం పూసుకున్నాం. మాట్లాడకుండా అలా బెదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారు, పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు.
అంతా మాయే. లోక మర్యాదను అనుసరించవద్దు. అంకుల్ ఆంటీ బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బాగున్నారు. పిచ్చి అబద్ధాలు. ఎవరు బాగున్నారంటే బాగోలేదని, బాగోపోయినా బాగోలేదని చెప్తామా మనం? మామూలు జనరల్గా చెప్తారా? ఎవరు బాగున్నారని అడిగినా సరే స్పెసిఫిక్గా బాగున్నారు, బాబు బాగున్నారు, అమ్మాయి బాగున్నారు, పిల్లలు బాగున్నారా? బాగున్నారు. సాగు బాగుందా? బాగుంది. అది బాగుందా? బాగుంది. అది నిజమా అబద్ధమా? మరి ఎందుకు అడిగారు వాళ్ళు? అది మర్యాదగా అడిగారు, మర్యాద చెప్పారు. అందుకని ఏమంటారు, ఆంటీ బాగున్నారా అని అడుగుతాను. ఏంటి ఆంటీ బాగున్నా? ఆంటీ చూసావా? అమ్మో ఆంటీని చూసి 10 ఏళ్ళు అయిన అంకులు, అందుకే అడుగుతున్నాను అంకులు. ఆంటీ అంకులు న్యూజిలో ఉంటారు, నువ్వు లేకుండా నేను పెద్దవాళ్ళు ఉంటున్నానండి. మరి 10 ఏళ్ళ నుంచి చూడలేదా? న్యూజీ నుంచి పెద్దవాళ్ళు బస్సులు లేవా? నీ కారు లేదా? 2 వీలర్ లేదా? ఛార్జీలు లేవా? డబ్బులు లేవా? సమాజం నేర్చుకుందే పొడి పొడి మాట. చెప్పు, పొడిపాటు మాట నేర్చుకుని అదే మర్యాద కింద కొట్టుకుపోతామన్నారు. దాన్ని నేను ఖండిస్తాను. నేను చెప్తాను, ఆంటీ బాగున్నారంటండి, బాగున్నారా లేదు కావాలనుకుంటే వెళ్ళి చూసుకో, అంత మట్టికి. బాగోలేదయ్యా, లెగట్లేదయ్యా, అది 3 నెలల లెగట్లేదే, కాలు కింద పెట్టలేకపోతున్నారయ్యా. అయ్యో అలాగంకులు, నాకు తెలియదు అంకులు. వచ్చాడు తెల్లారి, ఏమి చూపించాడండి ప్రేమ? ఇవన్నీ క్రియలు లేని ప్రేమ పరుగులు, అవి వేషములు, మోసములు. ఏంటి అవి? అవన్నీ మానేయండి. అలాంటి మాటలు మానేయండి. లోక మర్యాద అనుసరించమాకండి. ఆత్మీయ మర్యాదలు రండి. ఆత్మీయ మర్యాదలు అనగా మాటలు కాదు, ఆటలు కాదు, క్రియలు. చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు విశ్వాసే, నీలో అన్ని వింటున్నావు, చూస్తున్నావు, కానీ క్రియలు ఏమన్నాయి వీటిల్లో? బైబిల్ ఏం చెప్తుంది? నాకన్నా మరి దేన్ని ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. వాడున్నాడు భర్త, 5 చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు 5 చెల్లెళ్ళు, 5 అక్కలు వేసి 5 ఉన్నారు. పండక్కి పిలిచాడు, అందరిని అక్కల్ని చెల్లెల్ని పిలిచాడు, అందరికి తల వచ్చి బజారు తీసుకెళ్ళాడు, అందరికి తల చేరుకొని పెట్టాడు, అందరికి తల చేరుకొని పెట్టాడు. ₹1, ₹2 కాదు, అని ఎన్నడూ ఊహించాడు. మా అన్నయ్య ఎంత ఖరీదు చీర పెడతాడని చెప్పేసి వాళ్ళకి 7,000 రూపాయలు చీర పెట్టాడు. ఎన్ని? 7,000. భార్య కూడా చాలా సంతోషించింది. అందరూ కొన్నాం అన్నయ్య, ఆ వదిలి కొనవే అన్నారు. డబ్బులు లేవలేవే నాన్న కింద, మీరు చెప్తారు రాకడా వచ్చారని మీరు కొన్నాను, కొనలేదులే నా తర్వాత నేను చూసుకుంటానులే అన్నాడు. అదేంటి వదిలి బాధపడదా? నాకేం బాధలేదా నాయ, ఇది నాకేం బాధలేదు, పర్లేదు అని సంతోషంగానే చెప్పింది. 7 చేరుకొని పంపించేసాడు, సంతోషంగా వెళ్ళారు. కానీ మనసులో ఉంది, అరే నా సిస్టర్స్ కాబట్టి చీరలు కొన్నాను, ఇలా నా భార్య కొనకపోతే అది ఒప్పుకున్నది మంచిది కాబట్టి ఒప్పుకున్నదే, మరి కొనకపోతే ఏం బాగుంటుంది, ఆ రోజు కనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పొద్దున్నే పండగ అనగా మొదటి చీర కొనుక్కొచ్చాడు. ఎవరు? చీర కొనుక్కొచ్చాడు. ఇదిగడే చీర ఉన్నాడు. ఏ చీర మీద రేట్ అనేది ట్యాగ్ ఉంటుంది, ఏది ఉంది, ట్యాగ్ తీసిచ్చాడు మనవాడు. ఇంతకీ ఎంత కొన్నాడని ఫోన్ చేసింది షాప్ ఆయనకి. పోతే 5,000 కొన్నాడు ఉంది. ఏంటి వాళ్ళ సిస్టర్స్కి ఏమో 7,000 చీర కొన్నావా, నాకు 5,000 కొన్నావా? రివర్స్ అయిందా లేదా? అయిందా లేదా చెప్పు. వాళ్ళకి 7,000 కొన్నందుకు తృప్తి పడింది కదా. ఇప్పుడు ఏమైపోయింది? తృప్తి ఉందా, పోయిందా? దయచేసి రక్షించబడిన విశ్వాసం వల్ల నాకన్నా మరి దేన్ని ఎక్కువ ప్రేమించుతున్నాడు? భార్య నేను, భర్తనైను, తల్లినైను, తండ్రినైను, అన్నదమ్ములను, ఒక చెల్లెనైను, ఇంటినైను,
మరి దేనిని నాకన్నా ఎక్కువగా ప్రేమించు. నాకన్నా ఎక్కువగా ప్రేమించు. ఇప్పుడు వాళ్ళు 7,000 చెట్టు అందరికి కొన్నాడు, ఈ అమ్మాయి 5,000 పెట్టి కొన్నాడు. కొనలేదా ఏంటి? కొన్నారు. ఇప్పుడు ఇక బాధ ఏంటి? ఇంకా 7,000 రూపాయలు. తక్కువ రేటుది. చెప్పు ఏంటి బాధ నీకు? తక్కువ రేటుది. మరి ఎంత కొనాలి? 7,000. బైబిల్ ఏం చెప్తున్నా? తక్కువ కొనమంది ఎక్కువ కొనమందా? ఎక్కువగా మరి నువ్వేం చేస్తున్నావు? తక్కువ. మరి ఏం నువ్వు చేసే భక్తి? నిన్ను నా త్రాసులో తోచగా, తేలిపోయాయి. త్రాసులో తోచగా తక్కువగా పలసాన్ని కూర్చో. నేను పొట్ట బైబిల్ ఒక మాట ఉంది ఏంటి? లోపల ఉన్న సామెత ఒకటి ఉంది ఏంటి? అరే నా కోపంతో మంచివాడిని కదరా, ఏం చేస్తావరా? డొక్క చించుతా, డోలు కొడతా. RS. కోపంతో పని చేస్తాను అంటాడా? అన్నాడు. అంటారు. అంటాడు. అవును, మనం ఏమి క్రియలు లేకుండా, అందుకని నేను ఎక్కువ ప్రేమించాను దేవుణ్ణి, అందుకని ఎక్కువ ప్రేమించాను. ఈ వాడికి అల్లవాళ్ళు చేరుకొని ఈ చిరాకు 7,000 చేరబెట్టి ఇన్ని ప్రేమిస్తున్నానే, అన్ని వచ్చారు పెట్టి వాళ్ళని పంపించానులే, నువ్వు నా భార్య నీ ముద్దు పెడతాను సరే అంటుందా? ఒప్పుకుంటుందా? మరి ఏం చూపించాలి? అది పని మాట క్రియలో చూపిస్తారా? ఏంటి క్రియలో చూపిస్తావు? కబుర్లు చెప్తావంటే, మాటలు చెప్తావేంటి? పోసుకోల మాటలు ఏ పిచ్చిదాన్ని అనుకుంటున్నా? నన్ను ఇది మోసం చేయాలనుకుంటున్నావా? నేవారు దేవుడి పిచ్చివాడు కాదు. మై డియర్, హలో నాయకు చూడు, దేవుడి పిచ్చివాడు కాదు. వేరే ఎవరు తెలుసు. తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు, తప్పుడు కొలమాన్ని చూపిస్తున్నావు, తప్పుడు అకౌంట్ చూపిస్తున్నావు, రాంగ్ చూపిస్తున్నావు, తప్పుడు రైట్లు చూపిస్తున్నావు. ఇప్పుడు మార్కులు వచ్చాను, నీ మార్కులు వచ్చాను, మ్యాథ్ అందరూ మార్కులు చూపిస్తారు. లెక్కల మార్కులు ఎన్ని వస్తాయా చూపిస్తారా? ఏం వేస్తున్నాడు? ఎలా చూపిస్తారా? చూపిస్తానులే మా అమ్మ మా నాన్నకి. ఏం చూపిస్తారా? 7గా వచ్చింది, 7 ఏంటిరా క్లాస్ పెద్దవాడిని అన్నాడు. ఏంట్రా దిద్దుకుండా 7 పక్కన 0 పెట్టి చూపించాడు. ఎవరికి? అమ్మన అది వచ్చింది 7. దిద్దాడా కొట్టేశాడా? దాని పక్కన ఏం పెట్టాడు? వాళ్ళు ఏమనుకున్నారు? ఏమనుకున్నావే? 70 అది వచ్చిందండి, చూపించిందండి. దిద్దుడు ఏమన్నా ఉందా? కానీ రైటా? మోసపోకూడి దేవుడు ఏమి విత్తనం ఆ పంటలే. కాబట్టి నరకానికి వెళ్ళేటానికి ట్రై చేయమని నేను ఆలోచిస్తాను. ప్రతిరోజు ఆలోచిస్తున్నా. ఏమనుకున్నా చేస్తాను? నేను పొలం వెళ్తే నాకు చాలు. కోపం కట్టాను కానీ సాగు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ముందు వెళ్ళాలి. నేను వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళినా కానీ నాకు లాభం లేదు. అది కన్ను మూస్తే పొలం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానా లేదా? ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతున్నానా? ఇంకేమన్నా సరిపోతున్నాయా అని ప్రతి దినము కూడా నా జీవితంలో చూసేది ఏంటయ్యా అంటే వీరయ్యా. ప్రతి వాక్యాన్ని ముందు పెట్టుకో, ఈ వాక్యం నాలో నెరవేరిందా లేదా? మరొక వాక్యాన్ని మీద పెట్టుకో, నెరవేరిందా లేదా? టిక్ కొడతాను చూసుకో. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి నా కాగితం మీద రాయి. నీకు కాగితం వేరే రాయి, శరీర కార్యాలు రాసి ఒక పెన్ తీసుకొని మ్యాథ్స్ పేపర్ తీద్దినట్టు దిద్దుదాన్ని. ఆ శరీరకాలు ఎన్ని ఉన్నాయి, అట్లా నీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు దిద్దు. ఆత్మఫలాలు అదొక లిస్ట్ రాయి, పెన్న తీసుకో, అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు. ధన్యతలు అవి లిస్ట్ తీసుకో, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు. 4వ లిస్టు అంత్య దినాల్లో అపాయకరం కాలం వచ్చిన ఆ లిస్టు రాసుకో, అట్లా ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు. ఈ 4 తయారు చేసుకో, మనసు అయితే అది దిద్దుకో, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవద్దు. దేవుని దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం.